న్యూస్ నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ సోనియా పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈడీ ఆఫీసులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నిరసన చేపట్టాలంటూ నిర్ణయించారు. నేషనల్ హెరాల్డ్ ఛార్జ్ షీట్ లో సోనియా, రాహుల్ పేర్లు చేర్చడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. నేషనల్ హెరాల్డ్ ఆస్తులని అన్యాయంగా సీజ్ చేశారంటూ ఆరోపిస్తోంది. ప్రభుత్వం తమ అధికారాలను దుర్వినియోగం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. నేషనల్ హెరాల్డ్ ఛార్జ్ షీట్ లో సోనియా, రాహుల్ పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. దీంతో ఈ రోజు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈడీ ఆఫీసులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నిరసనలు చేపట్టాలంటూ కాంగ్రెస్ క్యాడర్ కి పిలుపునిచ్చారు. అగ్రనేతలు కూడా ఈ నిరసనలో పాల్గొనబోతుండగా తెలుస్తోంది. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను అన్యాయంగా సీజ్ చేశారంటూ ఆరోపిస్తోంది కాంగ్రెస్. ప్రభుత్వం తమ అధికారాలని దుర్వినియోగం చేస్తోందని, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందంటూ. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. నిరసనలకు దిగుతోంది కాంగ్రెస్. మా ప్రతినిధి గోపికృష్ణ ఢిల్లీ నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. గోపికృష్ణ, ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనల నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ఎలాంటి చర్యలకు దిగారు? ఇవాల్టి నిరసనల్లో ఎవరెవరు పాల్గొంటున్నారు? ఎస్, దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ ఈరోజు ఆందోళనలకు పిలిపివ్వడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన ఛార్జ్ షీట్లో వారి పేర్లను ప్రస్తావించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఈ ఆందోళనకు పిలిపివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ పాత కేంద్ర కార్యాలయం అక్బర్ రోడ్ 24 ఏఐసిసి కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా పీసీసీల ఆధ్వర్యంలో, రాష్ట్రాల పీసీసీల ఆధ్వర్యంలో నిరసనలకు పిలిపించారు. సో ఢిల్లీ కాంగ్రెస్ పీసీసీ దేవేంద్ర యాదవ్, అలాగే ఇటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను నేతృత్వంలో ఇక్కడ మరి కాసేపట్లో ఆందోళన కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరిగింది. ఈడీ కేంద్ర కార్యాలయం వద్ద, అలాగే సెంట్రల్ ఢిల్లీలో ఎటువంటి ఆందోళనలకు, నిరసనలకు అనుమతి లేదని చెప్పి ఇప్పటికే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 విధించడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణిలో కార్యకర్తలంతా ఇప్పటికే కాంగ్రెస్ కేంద్ర కార్యాలయానికి, పాత కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి ఈడీ కేంద్ర కార్యాలయానికి, ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఈడీ కేంద్ర కార్యాలయం ఉంది. సో అక్కడికి ర్యాలీగా వీరంతా వెళ్ళి తమ నిరసనని వ్యక్తం చేయబోతున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలపైన, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని నీరుగార్చేందుకు, క్యాడర్ని బలహీనపరిచేందుకు ఇటు అగ్రనేతలైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పైన కేసులు పెట్టారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ విధంగా ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇందులో ఈ కేసులో ముఖ్యంగా కాంగ్రెస్ ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను బలోపేతం చేసేందుకు పనిచేసిన పార్టీ, వాటి ఆస్తుల్ని ముఖ్యంగా ఇటు ఆదాయపరంగా కానీ, అలాగే వాణిజ్యపరంగా, ఇటు ఆర్థిక లావాదేవీల వ్యవహారాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు. ఇది కేవలం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా మాత్రమే ఈ కేసులు నమోదు చేశారని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు నిన్న ఛార్జ్షీట్ దాఖలు చేసిన సందర్భంగా ఛార్జ్షీట్ని తప్పుపట్టిన పరిస్థితి ఉంది. ఈ ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనేది రౌజ్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 25వ తేదీన విచారణ జరపబోతోంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు, ముఖ్యంగా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు ఇటు ఆందోళనలకు పిలిపివ్వడం జరిగింది. మరి కాసేపట్లో ఏఐసిసి కేంద్ర కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లేందుకు ఇటు కాంగ్రెస్ సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే వారిని అడ్డుకునేందుకు కూడా ఢిల్లీ పోలీసులు ఇటు అక్బర్ రోడ్కి ఇరువైపులా, అలాగే ఈడీ కేంద్ర కార్యాలయం వద్ద కూడా భారీ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. రైట్ గోపికృష్ణ.